గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ డెస్టినేషన్ గా మారింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన జీసీసీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. దేశం మొత్తం 2000 జీసీసీలు ఉంటే ఒక్క హైదరాబాద్ లోనే 200కు పైగా ఉన్నాయి. ఈ ఏడాది చివరి వరకు వీటి సంఖ్య 350కి చేరే అవకాశాలు ఉన్నాయి. ఐటీ హబ్గా ఉన్న హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కు కేంద్రంగా ఎదుగుతోంది. క్లౌడ్ కంప్యూటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, రోబోటిక్స్, డేటా అనలిస్ట్ స్పెషలిస్టులకు ఈ కేంద్రాల్లో పనిచేసేందుకు మంచి డిమాండ్ ఉంది. దేశంలోని బీసీసీలకు అవసరమైన డిజిటల్ నిపుణుల్లో 45% మన భాగ్యనగరం నుంచే వస్తున్నారు. భారత్లోని ఐటీ అనుబంధ రంగాల్లో హైదరాబాద్ మహానగరం గణనీయమైన వృద్ధి సాధించింది. అందుకు నిదర్శనం ఏటా పెరుగుతున్న ఐటీ ఎగుమతులే. ఇక గ్లోబల్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్రాడ్జిచ్, ఏడీపీ, జేపీ మోర్గాన్, నోవార్టిస్, డెలాయిట్ సంస్థలకు హైదరాబాద్లోనే జీసీసీ కేంద్రాలున్నాయి. 24 గంటల విద్యుత్, వాటర్, దేశ విదేశాలకు కనెక్టివిటీ, అనుకూలమైన వాతావరణం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇంటర్నేషనల్ సంస్థలు తమ జీసీసీలను ఇక్కడ నెలకొల్పేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నాయి. అనేక కంపెనీస్ ఇక్కడ రావాలి, ఇక్కడ స్థిరపడాలి, మన ప్రాంతవాసులందరికీ కూడా ఉపాధి కలిగియాలి అనే ఒక ప్రయత్న భాగంలోనే ఈరోజు వారు హెచ్ఆర్ కంక్లేన్ ఫినోమ్ కంపెనీ వారు ఇలాంటి సదస్సు నిర్వహిస్తూ మరి ఈ సదస్సు ద్వారా కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి సంబంధించిన యువతకు ఒక మార్గాన్ని చూపెట్టే విధముగా ఈరోజు జరుగుతున్న వారి కంక్లేవ్ ఉపయోగపడుతుందని మా అభిప్రాయం. డిబిఎస్ బ్యాంక్, పెప్సీ, మాస్ మ్యూచువల్, గోల్డ్మన్ సాచ్స్, స్విస్ రీ, అడ్వాన్స్డ్ ఆటో పార్ట్స్, ఆర్సీసీఎం, జేఏపీ, జెడ్ఎఫ్, స్టేట్ స్ట్రీట్, ఇంటెల్, టెక్వేవ్ వంటివి తమ జీసీసీలను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయి. మరిన్ని సంస్థలు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లని ఏర్పాటు చేస్తూనే ఉన్నాయి. ఎంతో సంతోషంగా ఉంది. ఈ పర్టికులర్ ఈవెంట్లో ఆయన షేర్ చేసిన హిస్ విజన్ ఫర్ ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీ, హౌ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్. మేము బీయింగ్ ఎన్ హెచ్ఆర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, మాకు తెలిసిన స్కిల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ తెలంగాణ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి మా వంతు సాయం మేము చేస్తామని మేము ఇవాళ 1500 మంది ఎంప్లాయీస్ హైదరాబాద్లో ఉన్నారు. వీఆర్ గోయింగ్ టు గ్రో దట్ పర్టికులర్ సెగ్మెంట్ ఇన్ అ మచ్ మోర్ అడ్వాన్స్ ఫార్మాట్. హైదరాబాద్లోని జీసీసీలలో నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఫార్మా, ఆటోమొబైల్, ఇంజనీరింగ్ రంగాలలో సరికొత్త టెక్నాలజీని ఇక్కడే తయారు చేయనున్నారు. రెగ్యులర్ ఐటీ జాబ్స్తో పోలిస్తే జీసీసీల్లో ఎక్కువ ప్యాకేజీలుండడంతో పనిచేసేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు.